అందరికీ నమస్కారం. ముందు వీడియోలో నేను వేమన శతకంలో 1 నుండి 10 పద్యాలను వివరించాను. ఈ వీడియోలో 11 నుండి 20 పద్యాలను వివరించబోతున్నాను. అలను బుగ్గ పుట్టి అప్పుడే క్షయమౌను, కలనున్ కాంచు లక్ష్మి కల్లయగును, ఇలను భోగ భాగ్య మీ తీరు కాదుకో, విశ్వదాభిరామ వినురవేమా. అలను బుగ్గ పుట్టి అప్పుడే క్షయమౌను, కలనున్ కాంచు లక్ష్మి కల్లయగును, ఇలను భోగ భాగ్య మీ తీరు కాదుకో, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. అలలపై పుట్టిన నీటి బుడగా ఆ అలలతోనే వెంటనే నశించును. అలాగే కలలోకి వచ్చిన సంపద మెలకువ వచ్చేసరికి కనిపించదు. కాబట్టి ఈ లోకములో భోగభాగ్యముల తీరు కూడా ఇలాగే ఉంటుంది. సుఖమును సంపదయును శాశ్వతమని అనుకునేవాడు అవివేకియే అవుతాడు అని భావము. కాని వాని చేత కాసు వీసంబిచ్చి వెంట తిరుగువాడే వెర్రివాడు, పిల్లి తిన్న కోడిన్ పిలిచిన పలుకునా, విశ్వదాభిరామ వినురవేమా. కాని వాని చేత కాసు వీసంబిచ్చి వెంట తిరుగువాడే వెర్రివాడు, పిల్లి తిన్న కోడిన్ పిలిచిన పలుకునా, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. హీనుడైన మానవునికి అప్పుగా ధనమును ఇచ్చి దానిని వసూలు చేయుటకు అతని వెంట తిరిగేవాడు వట్టి వెర్రివాడు. అట్లు తిరుగుట వలన ఆ ధనము తిరిగి రాదు. పిల్లి చేత తినబడిన కోడి ఎంత పిలిచినా పలుకదు కదా అని భావము. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైన నేమి కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైన నేమి కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. పవిత్రమైన ఆవు పాలు చిన్న గరిటెడైనను చాలును, అవి మిక్కిలి శ్రేష్టముగా ఆరోగ్యముగా ఉండును. గాడిద పాలు కుండల కొద్దీ ఇచ్చినను అవి వ్యర్థమే కదా. అలాగే ఇష్టముతో ప్రేమతో పెట్టిన భోజనము పిడికెడైనా చాలు, ప్రేమ లేని భోజనము ఎంత పెట్టినను వ్యర్థమే అవుతుందని భావము. ఎలుక తోలున్ తెచ్చి ఏడాది ఉతికినా, నలుపు నలుపే గాని తెలుపు రాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా, విశ్వదాభిరామ వినురవేమా. ఎలుక తోలుం తెచ్చి ఏడాది ఉతికినా, నలుపు నలుపే గాని తెలుపు రాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా, విశ్వదాభిరామ వినురవేమా.
అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఎలుక తోలును తీసుకువచ్చి 1 సంవత్సర కాలము ఉతికినను దానికి నలుపు పోయి తెలుపు రాదు. జీవం లేని చెక్క బొమ్మను తెచ్చి ఎంత కొట్టినా పలుకదు. ఈ భూమిపై ఏ ప్రాణికైనా పుట్టుకతో వచ్చిన గుణములు మారవని భావము. నిండు నదులు పారు నిలచి గంభీరమై, వెర్రివాగు పారు వేగన్ పొర్లి, అల్పుండాడు రీతి అదికుండు ఆడునా, విశ్వదాభిరామ వినురవేమా. నిండు నదులు పారు నిలచి గంభీరమై, వెర్రివాగు పారు వేగన్ పొర్లి, అల్పుండాడు రీతి అదికుండు ఆడునా, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. పవిత్రమైన నదులు నీటితో నిండుగా ఉన్నప్పటికీ ప్రశాంతముగా గంభీరముగా ప్రవహించును. చిన్నదైన వాగు ఒక్కసారిగా ఉధృతముగా ప్రవహించును. అదే విధముగా వివేకవంతులైన పెద్దలు జ్ఞానముతో మాటలాడుదురు. అల్ప స్వభావము కలవారు ఆవేశముతో ఆలోచన లేకుండా మాట్లాడుతారు అని భావము. అల్ప బుద్ధివానికధికారమిచ్చిన, దొడ్డవారి నెల్లన్ తొలగన్ కొట్టు, చెప్పుంతినెడు కుక్క చెరకుతి పెరుగునా, విశ్వదాభిరామ వినురవేమా. అల్ప బుద్ధివానికధికారమిచ్చిన, దొడ్డవారి నెల్లన్ తొలగన్ కొట్టు, చెప్పుంతినెడు కుక్క చెరకుతి పెరుగునా, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. నీచబుద్ధి కలవానికి అధికారమును ఇచ్చినచో గొప్పవారినందరినీ వెళ్ళగొట్టును. వారి గొప్పతనమును మంచితనమును కాని ఎన్నటికి గుర్తించలేడు. చెప్పులు కొరికి తినుటకు అలవాటు పడిన కుక్క చెరకు యొక్క తీయదనమును ఎప్పటికీ గ్రహించలేదు. అలాగే కుటిల స్వభావము గల మానవులకు అధికారమును ఇచ్చినచో వాని యొక్క నీచబుద్ధి ఎప్పటికీ మార్చుకోలేడని భావము. తప్పులెన్నువారు తండోపతండంబు లుర్విజనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమా. తప్పులెన్నువారు తండోపతండంబు లుర్విజనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఈ లోకంలో ఎదుటివారి తప్పులను ఎత్తు చూపేవారు చాలామంది ఉంటారు. అందరిలోనూ తప్పులు ఉంటాయి, కానీ మానవులు తమ యొక్క తప్పులను తెలుసుకోలేరు. అట్లు తెలుసుకొని వారు కొందరే ఉంటారని భావము. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియున్ కొదువ కాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకు ఎంత, విశ్వదాభిరామ వినురవేమా. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియున్ కొదువ కాదు,
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రేమైన వాడా ఓ వేమ వినుము. మంచి హృదయముతో చేసిన పుణ్యము కొంచెమైనను అది గొప్ప ఫలితాన్నిస్తుంది. అలాగే చాలా చిన్నదైన మది విత్తనము నుండి మహావృక్షమైన మది చెట్టు పుట్టుట లేదా చెడు మనసుతో చేసిన పుణ్యము వృధా అని భావము. ఎన్ని చోట్ల తిరిగి ఏ పాటు పడినను అంటనీయక శని వెంటదిరుగు. భూమి క్రొత్తదైన భోక్తలు క్రొత్తలా విశ్వదాభిరామ వినురవేమా. ఎన్ని చోట్ల తిరిగి ఏ పాటు పడినను అంటనీయక శని వెంటదిరుగు. భూమి క్రొత్తదైన భోక్తలు క్రొత్తలా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. ఎన్ని ప్రదేశములు తిరిగినను ఎన్ని కష్టాలు అనుభవించినను మనకు అంటుకున్న శని మన వెంటనే తిరుగుతూ ఉంటుంది. ప్రదేశములు మారినను సుఖదుఖములు అనుభవించు మానవులు మారరు కదా అని భావము. తల్లియున్నయపుడే తనదుగా రాబము ఆమె పోవంతన్ను అరయురెవరు. మంచి కాలమపుడే మర్యాద నార్జింపు విశ్వదాభిరామ వినురవేమా. తల్లియున్నయపుడే తనదుగా రాబము ఆమె పోవంతన్ను అరయురెవరు. మంచి కాలమపుడే మర్యాద నార్జింపు విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. తల్లి బ్రతికియున్నప్పుడే బిడ్డలకు ముద్దు ముచ్చటలు గారాబాలు సాగుతాయి. తల్లి చనిపోయిన తరువాత ఆ పిల్లలను ఎవ్వరూ పట్టించుకోరు. అలాగే కాలము బాగా ఉన్నప్పుడే గౌరవ మర్యాదలు సంపాదించుకోవాలని భావము. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కింద ఉన్న గంట సింబల్ని నొక్కండి.